విజయనగరం జిల్లా గరివిడి గ్రామంలో కూటమి నాయకులు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని టీచర్స్ కాలనీ, బీసీ కాలనీ, రామేశ్వర కాలనీ, పాత గరివిడి వీధుల్లో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ పెంపు, తల్లికి వందనం, ఆగస్టు నుండి మహిళలకు ఉచిత బస్సు తదితర పథకాల గురించి ప్రజలకు కూటమి నాయకులు వివరించారు. 35 లక్షలు వస్తున్నాయి. ఒక ఊర్లో తల్లికి వందనం 84 లక్షల రూపాయలు వస్తుందంటే అర్థం చేసుకోండి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమం ఒక కన్ను, అభివృద్ధి ఇంకొక కన్ను. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలో భారతదేశంలో నెంబర్ 1గా ఉండాలి అంటే అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే నెంబర్ 1కి వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే నెంబర్ 2కి పడిపోతున్నాం, నెంబర్ 6, 7కో వెళ్ళిపోతున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము తల్లికి వందనం ఇస్తామన్నాం. ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళి వస్తున్నాను, ఆ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలకు కూడా మరి తల్లికి వందనం వచ్చిందని చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు, మాకు ఉచిత గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ వస్తుంది. 4000 పెన్షన్ అన్నారు, 4000 పెన్షన్ వస్తుంది మాకు. అదేవిధంగా ఉచితంగా ఇసుక, ఇక్కడ చాలామంది మరి టౌన్ కాబట్టి చాలామంది కార్మికులు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, మాకు ఇసుక కూడా ఉచితం వల్ల చాలా మంచి జరుగుతుందండి అని. అదేవిధంగా మహిళలు అయితే గ్యాస్ ఇచ్చారు, రేపు మాకు బస్సు ఇస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఇంత బ్రహ్మాండంగా చేస్తారని మేము అనుకోలేదండి. కానీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా కూడా మహిళలు పెద్ద ఎత్తున మరి ప్రభుత్వం తరఫున మాట్లాడడం అనేది చూసి చాలా ఆనందం కలుగుతుంది. పెన్షన్లు 35 లక్షలు వస్తున్నాయి. ఒక ఊర్లో తల్లికి వందనం 84 లక్షల రూపాయలు వస్తుందంటే అర్థం చేసుకోండి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమం ఒక కన్ను,